హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంట్లో మష్రూమ్స్ రెడీగా ఉండాలి కానీ చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చండి ఈ కర్రీని. అలాగే తినడానికి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి ఇది బాగా వేడెక్కాక ఆయిల్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని, అలాగే 2 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకుందాం. దోరగా అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే మనకి గ్రేవీ కాబట్టి చక్క ఇలా వేగిపోవాలన్నమాట ఉల్లిపాయలు. ఇప్పుడు బాగా వేగాయి కదా, ఇందులో మనం సన్నగా తరిగిన టొమాటో కూడా వేసేసుకుందాము. ఇవి మనకు చక్కగా మగ్గిపోవాలన్నమాట, మెత్తగా మగ్గిపోవాలి. అందుకే కాసేపు మూత పెట్టి దీన్ని వదిలేద్దాం. వదిలేస్తే ఒక 2 నిమిషాలకి చక్క మెత్తగా మెల్ట్ అయిపోతాయి అనమాట. పండిన టమాటాలు వేసుకుంటే మనకి కూర గ్రేవీ చాలా బాగుంటుంది. టమాటా అయితే ఒక్కటి సరిపోతుంది, చిన్న టమాటాలు అయితే 2 వేసుకోండి. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా, మనకి టమాటా చక్క మెత్తగా మెల్ట్ అయ్యి బాగా దగ్గరికి చక్కగా ఉడికిపోయింది, మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బటన్ మష్రూమ్ చూసారు కదా, 2 ప్యాకెట్లు తీసుకున్నాను నేను. కడిగేసుకొని ఇలాగా పెద్ద ముక్కలు కోసుకొని ఇందులో వేసేసుకొని, ఇందులో కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా కూడా వేసుకొని, అలాగే కారం, మనం కూరల్లో కారం వేసుకుంటాం కదా, ఆ కారం వేసుకొని చక్కగా అన్నీ బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకుందాం ఒకసారి. ఇలా చక్కగా అన్నీ కలిసిపోయి కదా, ఇప్పుడు కాసేపు దీన్ని ఒక 3 నిమిషాల పాటు ఇలా వదిలేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి వచ్చేస్తుంది అనమాట. మష్రూమ్స్లో వాటర్ ఉంటుంది కదా, అదంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా నీళ్ళంతా బయటకు వచ్చినాయి కదా. చక్కగా ఇప్పుడు మనం దీనికి సాల్ట్ యాడ్ చేసేసుకుందాం కొంచెం. తర్వాత కొద్దిగా సోంపు పౌడర్ ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా వేసేసుకుందాం. అదే ఫెన్నెల్ సీడ్స్ పౌడర్ అంటారు కదా, ఇది కూడా వేసుకొని మంచి సువాసన వస్తుందండి కూరలో, అందువల్ల ఫెన్నెల్ పౌడర్ వేసాను. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి, ఆప్షనల్. లేకపోయినా కూడా కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొద్దిగా ములిగేటట్లు, కొంచెం మనకి మష్రూమ్ ముక్కలు ములిగేటట్లుగా వాటర్ పోసుకుందాం. మష్రూమ్స్ చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇప్పుడు చక్కగా ఒక 3-4 నిమిషాల పాటు ఇలా పెట్టేసి వదిలేస్తే మనకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కూర మనకి ఇలా చక్కగా దగ్గరికి గ్రేవీలాగా ఉడికిపోయింది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కూరని ఇలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనకి మష్రూమ్ కూర రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చిటికెల్లో అయిపోద్ది అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఇది ఇమ్యూనిటీని పెంచడానికి కానీ, అలాగే బోన్ స్ట్రెంగ్త్ పెంచడానికి కానీ, అలాగే హై ప్రోటీన్ కావాలనుకునే వాళ్ళకి కానీ, ముఖ్యంగా వెజిటేరియన్స్కి ఎంతో ఇష్టపడుతుందండి ఈ కర్రీ. అన్ని రకాల పోషక విలువలు ఉన్న మష్రూమ్ కూర ఇలా ఈజీగా సింపుల్గా చేసుకొని మనం అన్నంలోకి తినొచ్చు, లేదంటే చపాతీల్లోకి తినొచ్చు, రోటీల్లోకి, అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది. అలాగే ఉత్తినోటితో కూడా తినేయచ్చు ఈ కూరని. అలాగే పిల్లలు సామాన్యంగా మష్రూమ్స్ తినడానికి ఇష్టపడరు, కానీ వాళ్ళకి ఇలా చేసి పెట్టి చూడండి, ఖచ్చితంగా తినేస్తారు. ఇది మనం డీప్ ఫ్రై కూడా చేసుకోలేదు, చక్కగా ఉడికించుకొని చేసుకున్న కూర కాబట్టి దీనిలో ఉన్న వాల్యూస్ ఎక్కడికి పోవన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఇలా చక్కగా చేసి పెట్టేసి మంచి మార్కులు కొట్టేయండి. మరి ఇలాంటి సింపుల్గా టేస్టీగా చేసుకునే రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల వేరే వాళ్ళకి వీడియో ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ టేస్టీ రెసిపీస్. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ పద్మలత. టేక్ కేర్.